మన రాయలసీమ గడ్డ మీద గొంతు విప్పికే మన రాష్ట్రం వచ్చేదా అడ్డుకుందాం కోస్తా ప్రజల దోపిడిని సాధించుకుందాం రాయలసీమ రాష్ట్రాన్ని సాధించుకుందాం. పెద్దలకు అందరికీ నమస్కారం. పోతన అభివృద్ధి సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో కొన్ని పాటలు చేస్తాము. దాంతోపాటు మరికొన్ని పాటలు సేకరించి రాయలసీమ ఉద్యమ గీతాల పేరుతోటి తీసుకొచ్చాము. అందులో ప్రస్తుతానికి ఒక 20-30 దాకా ఉన్నాయి. ఎవరికైతే అవసరమో వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దీనికి ఖరీదంటే ఏం లేదు, ఉద్యమం కోసం మేము ఉచితంగానే వాటి యూజ్ చేస్తున్నాము. అది ఒకసారి పోతన చేతుల మీద యూజ్ చేద్దామని పోతన ఇస్తాను ఇంకా ఉన్నాయి. అంటే ఎన్నిక తీసుకున్న సీట్ తీసుకో, ఎన్నిక వాడి కొద్దిగా ఎన్నిక వాడి సీట్ తీసుకున్న పట్టుకోండి సార్. 834 అడుగులకు జీవో ఉన్నాయి, హైకోర్టు జీవో ఉన్నాయి. 834 కూడా పెట్టారు. నిస్సిగ్గుగా అమానుషంగా మానవత్వం లేకుండా 760 అడుగులకు తీసుకెళ్లారు. 760 అడుగులకు తీసుకెళ్లారు. 17 టీమ్స్ కి తీసుకెళ్లారు. సిగ్గుందా మానవుందా మీకు అని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము తాగునీళ్ళకు మాకు కూడా అవసరమే, రాయలసీమ వాళ్ళకు నీళ్ళు అవసరమే అని ఏమాత్రం మానవత్వం లేకుండా మీరు గేట్లు ఎత్తుకొని మీరు తీసుకోకపోతే ఎగువన మనుషులు ఉన్నారు, వస్తువులు లేవు, వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం అని చెప్పేసి మీకు ఎవరికి గుర్తు లేదా? వాళ్ళకు కూడా నీళ్లు ఇచ్చేసి మనం తీసుకెళ్దామని కనీసమైన సమానత్వం మానవత్వం ఏమాత్రం లేనప్పుడు మాకు ఈ సిద్ధేశ్వరం ఇవ్వండి. మీరు 854 అడుగులు మెయింటైన్ చేశారు, 760కి తీసుకెళ్లారు. ఇంకా డెడ్ లైన్కి తీసుకుపోతారేమో. మాకు ఒక సిద్ధేశ్వరం ఇవ్వండి. ఇక్కడ ఒక 50 టీమ్స్ మేము ఇక్కడ నిలబెట్టుకుంటాం. ఆ తర్వాత మీరు శ్రీశైలం రిజర్వాయర్ ఏం చేసుకుంటారని ఏమైనా చేసుకోండి, గేట్లు ఎత్తుకోరి. అందివ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. మాకు తాగడానికి నీళ్లు ఇవ్వండి అని ప్రజలు అడుగుతూ ఉంటే తాగడానికి నీళ్లు ఇవ్వనందుకు నిరసనగా పెద్ద ఎత్తున ప్రజలంతా సిద్ధేశ్వరం దగ్గరికి కదలిపోతుంటే చాలా దుర్మార్గంగా ప్రభుత్వాలు ఎక్కడికక్కడ వస్తున్న వాహనాలన్నిటినీ అడ్డుకొని ప్రజల్ని అడ్డుకొని దమనకాండని అమలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ శంకుస్థాపన ప్రజలే తామంతట తాముగా చేపట్టిన శంకుస్థాపనని నిలిపేసినంత మాత్రాన రాయలసీమ ఉద్యమం ఆగిపోదు. నిజానికి ప్రభుత్వం రాయలసీమ ప్రజలు ఏమడుగుతున్నారని ఇప్పుడైనా గుర్తించాలి. నిన్నటికి నిన్న ప్రాంతీయ ఆకాంక్షల్ని నిర్లక్ష్యం చేసినందుకు ఎట్లాంటి ఉద్యమాలు చూశారో, ఎట్లాంటి ఉద్యమాలు చవి నిన్నటి ఉదాహరణే ఉంది. మనకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రభుత్వమే ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం మేలుకొని, అంటే ఇప్పటికే రిపోర్ట్లు అంది ఉంటాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అంది ఉంటాయి, ఎంతమంది ప్రజలు తరలి వస్తున్నారనేది ప్రభుత్వానికే తెలుసుంటుంది. ఎంతమంది రైతులు నీళ్ల కోసం తప్పించిపోతున్నారు. గొంతెండిపై రాయలసీమ రైతులు ఎన్నేళ్ల నుంచి అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు గుర్తించకపోతే రాయలసీమ ఉద్యమం బద్దలవుతుంది. దీన్ని ఒక హెచ్చరికగా ప్రజా సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాము. సిద్ధేశ్వరం ప్రాజెక్టుని ఈరోజు మీరు అలుగు నిర్మాణాన్ని ఈరోజు ఆపవచ్చు కాక రాయలసీమ ఉద్యమం ఇక్కడ నుంచి మలుపు తీసుకుంటుంది. ప్రత్యేక రాయలసీమ వైపుగా ప్రజలందరూ కదులుతారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. జై రాయలసీమ, తెలియజేస్తున్నది. కేవలం కోస్తా వాళ్ళ అండదండలతో బతికే ఒక స్థితిని రాయలసీమ పాలకవర్గం రాయలసీమ ప్రజలకు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ మొత్తంగా రాయలసీమ వ్యాప్తంగానే వేలాది మంది, మా అంచనా ప్రకారం అయితే ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి 20 నుంచి 25,000 మంది 4 జిల్లాల నుంచి రైతాంగము, విద్యార్థులు, మేధావులు తరలి రావాల్సినటువంటి పరిస్థితి. దీన్ని నిన్న సాయంకాలం నుంచే అక్రమంగా అరెస్టులు చేసి చంద్రబాబు నాయుడు తనకు తెలిసినటువంటి విద్య నిర్బంధం ప్రయోగించడం మాత్రమే, తనకు తెలిసినటువంటి వ్యవహారం అణచివేత ప్రయోగించడం మాత్రమే. కానీ వాస్తవానికి ఇవాళ రాయలసీమ ప్రజానీకం, ముఖ్యంగా రాయలసీమ రైతాంగం ఈ అణచివేతను ధిక్కరించి ఒక నైతిక విజయాన్ని ప్రకటించుకుంటూ ఉన్నది. ఈ నైతిక విజయం ఏమిటి అంటే మొత్తంగానే రాయలసీమ ఉద్యమంలో
సుమారుగా ఒక 100 ఏళ్ల రాయలసీమ ప్రజాస్వామిక ఉద్యమంలో సిద్ధేశ్వరం ఒక కీలకమైన మలుపు తిరుగుతున్నది. ఆ కీలకమైన మలుపు నిర్బంధంతో బహుశా రాయలసీమ ప్రజలకు తొలిసారి అనుభవంలోకి వచ్చింది. కేవలం పాలగాళ్ల కింద బతుకుతున్న ఒక దశ నుంచి ఒక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుంది, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తిరస్కరిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మేమే నిర్మాణంలోకి వస్తాము, మేమే ఒక నీటిపారుదల నిర్మాణం మేము చేస్తామనేసి వస్తే ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో నిజానికి ఈ అనుభవం తెలియజేస్తున్నది. కాబట్టి రాయలసీమ వైపు నుంచి ఒక సమరశీలమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసిన ఒక అవసరాన్ని ఘటన తెలియజేస్తున్నది. మొత్తంగానే రాయలసీమ ప్రజాస్వామిక సమాజం విస్తరించడానికి, ప్రజాస్వామిక ఆకాంక్షలు ముందుకు పోవడానికి, ముఖ్యంగా ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా, లోపలి బయటి శత్రువులకు వ్యతిరేకంగా. ఎందువల్లంటే రాయలసీమ ప్రజలకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. మేము పదే చెప్తూ ఉన్నాం. ప్రజలు శంకుస్థాపన చేశారు కాబట్టి ఈ శంకుస్థాపనను అడ్డుకున్నా అనేసి చంద్రబాబుని అడ్డుకుంటున్నాము, కానీ వాస్తవానికి ఆయన అడ్డుకోలేదు. అది విజయవంతంగా పూర్తి అయిపోయింది. మమ్మల్ని మాత్రమే ఫిజికల్గా మమ్మల్ని ఇక్కడ ఈ దారిలో ఆపేశాడు. కానీ మొత్తంగా రాయలసీమ ప్రజలు ఇవాళ ఈ ప్రజాస్వామిక చైతన్యంతో తమ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు వస్తున్నారు. ఇది ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమే, ఒక హెచ్చరిక. బహుశా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు. మీరు ఇట్లాగా మీ అంతకు మీరే నిర్మాణాలు చేపడతామంటే, మీ అంతకు మీరే ఫ్లాట్లు కడతామంటే నేను చూస్తూ ఒప్పుకోను. నేను మీకు ఇంకుడు గుంతలు తవ్వుకోమని చెప్పాను, మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి మర్యాదగా. అంతకు మించి మీరు సిద్ధేశ్వరం అలుపు కడతామంటే నేను ఒప్పుకోను అని సంకేతం చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలకు ఇవ్వదలుచుకున్నాడు. కానీ వాస్తవానికి రాయలసీమ ప్రజలు తమ చైతన్యవంతమైన ఆచరణ ద్వారా చంద్రబాబు నాయుడుకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఆ హెచ్చరిక ఏమిటి అంటే, ఈ నిర్బంధాల వల్ల, అణచివేత వల్ల రాయలసీమలో ఏ ప్రజాస్వామిక కార్యక్రమం ఆగిపోదు, వెనక్కిపోదు. మా కళ ఏదైతే ఉన్నదో ఆ కళ సిద్ధేశ్వరం నిర్మాణానికి అవసరమైన శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జరగవలసింది ఏదైతే ఉందో అది విజయవంతంగా పరిపూర్తి అయ్యింది. కాబట్టి బహుశా రాయలసీమ ప్రజలు తమ విజయాన్ని ఈ నదీ తీరంలో, ఈ ప్రకృతి మధ్య, ఈ నల్లమల ఈ తీరంలో వాళ్ళు తమ విజయాన్ని ప్రకటించుకుంటూ ఉన్నారు. కాబట్టి విజయం రాయలసీమ ప్రజలది మాత్రమే, ఓటమి చంద్రబాబు నాయుడు.